అందరికి జైభీం. దిస్ ఇస్ నాని నేతల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ కాన్స్టిట్యున్సీ. గడిచిన సంక్రాంతి సంబరాలకి గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలకి ర్యాంకింగ్లు ఇచ్చారంట. అందులో ఫస్ట్ ర్యాంకు మా దేవ వరప్రసాద్ గారు, రిటైర్డ్ ఐఏఎస్ గారికి వచ్చిందని వినికిడి. ఎందుచేత ఈయనకి ర్యాంకింగ్ ఇచ్చారో మనం చూద్దాం. ఇక్కడ అమలాపురంలో ఐతాబత్తుల ఆనందరావు గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయన సంక్రాంతి సంబరాల్లో భాగంగా సోర్సేన అనేటువంటి ఒక బీచ్లో మెగా బీచ్ ఫెస్ట్ ఏర్పాటు చేశాడు. ఆయన ఒక మినీ గోవాలా క్రియేట్ చేసి ఒక సుమారుగా 2-3 లక్షల మంది జనాలకి సరిపడేటువంటి స్టాల్స్ వేసి ఫుడ్ కోర్టులు పెట్టి ఆంధ్ర ఫుడ్లన్నీ అక్కడ పెట్టి మరి ముఖ్యంగా అక్కడికి వచ్చేటువంటి ప్రజలు ఎంటర్టైన్ అవ్వడం కోసం సినిమా యాక్టర్స్ని, జబర్దస్త్ ఆర్టిస్టులని, యాంకర్స్ని, ఆర్కెస్ట్రా వాళ్ళని తీసుకొచ్చి ప్రజలందరినీ కూడా సంతోషపరిచి సంతృప్తిపరిచి సంక్రాంతి సంబరాలు జరిపించాడు ఐతాబత్తుల ఆనందరావు గారు. ఇకపోతే నరసాపురం ఎమ్మెల్యే గారు ఆయన కూడా అక్కడ ప్రజల కోసం ఒక హెలికాప్టర్ రైడ్ ఏర్పాటు చేసి ఎవరికైతే హెలికాప్టర్ ఎక్కడైనా ఆశ ఉంటుందో వాళ్ళు ఆశను తీర్చుకోవడానికి ఒక 5,000 రూపాయలు పెట్టి అక్కడ హెలికాప్టర్ రైడ్ పెట్టి మొట్టమొదటిసారిగా గోదావరి జిల్లాలో హెలికాప్టర్ రైడ్ని తీసుకొచ్చాడు నరసాపురం ఎమ్మెల్యే గారు. మా ఎమ్మెల్యే గారు ఉన్నారు దేవ వరప్రసాద్ గారు, రిటైర్డ్ ఐఏఎస్, బాగా చదువుకున్న ఎమ్మెల్యే గారు. ఈయన రాజోల్ నియోజకవర్గంలో 23 చోట్ల ఆడపిల్లల చేత అర్ధనగ్న ప్రదర్శనలు చేయించి రాజోల్ నియోజకవర్గంలో సుమారుగా 1600-1700 గుండాట స్టాబులు పెట్టించి కోడిపందాలు ఆడించి బెట్టింగులు, జోదం, పేకాట్లు అన్నీ ఆడించి మొట్టమొదటి స్థానంలో నిలిచాడు ఆయన. నేను అడుగుతున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో సంక్రాంతి జరగట్లేదా, వైజాగ్లో సంక్రాంతి జరగట్లేదా, గోదావరి జిల్లాలో ఎక్కడా సంక్రాంతి జరగలేనట్టు అందరూ చాలా పద్ధతిగా సాంప్రదాయంగా సంక్రాంతిని జరుపుకుంటూ ఉంటే ఈ అశ్లీల నృత్యాలు జరిపించాలనేటువంటి ప్రోత్సహించాలనేటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చిందని అడుగుతున్నాను ఎమ్మెల్యే గారు. నేను ఇవాళ గోడపల్లి అనే గ్రామంలో ట్రాక్టర్ మీద ఎక్కించి ఆడపిల్లల్ని ఊరూరా తిప్పుతా అర్ధనగ్న ప్రదర్శనలు చేయించారు. మగడపల్లి అనే గ్రామంలో కొబ్బరి తోటలో కొన్ని వేల మంది అబ్బాయిల ముందు అమ్మాయిలను అర్ధనగ్న ప్రదర్శనలు చేయించారు. ఈ విధంగా రాజోల్ నియోజకవర్గంలో పేకాట, గుండాట, కోడిపందు, రికార్డింగ్ డ్యాన్సులు చాలా వెచ్చలవిడిగా దరిద్రంగా జరిపించారు మా దేవ వరప్రసాద్ గారి ఆధ్వర్యంలో. ఇంకొక మాట చెప్తాను నేను, అసలు రికార్డింగ్ డ్యాన్స్ అనేదాన్ని తప్పు అని అన్నాం. రికార్డింగ్ డ్యాన్స్ అంటే ఏముండేది ఇది వరకు? చక్కగా జూనియర్ మెగాస్టార్ గారు, జూనియర్ వెంకటేష్ గారు, జూనియర్ పవన్ కళ్యాణ్ గారు, జూనియర్ మహేష్ బాబు గారు వచ్చేవారు. వాళ్ళతో పాటు హీరోయిన్ వచ్చేది. వాళ్ళ పాటలను వీళ్ళు ఇమిటేట్ చేస్తూ ఉంటే ఆడపిల్లలు, మగవాళ్ళు మొత్తం అందరూ కూడా చాలా సంతోషంగా చూసేటువంటి వాళ్ళు. అది రికార్డింగ్ డ్యాన్స్ అంటే. నువ్వు పెట్టిందని రికార్డింగ్ డ్యాన్స్ అంటారా? రాజోల్ నియోజకవర్గంలో జరిగిందని రికార్డింగ్ డ్యాన్స్ అంటారా? దాన్ని ఏమనాలి? దాన్ని ఏ మేళం అనాలి? దాన్ని ఆడపిల్లల చేత అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తూ ఉంటే ఒకడు వచ్చి జాకెట్ ఉంచుకో బ్రా ఇప్పి అంటాడు, ఇంకొకటి వచ్చి ఎక్స్పోజింగ్ లేదా అంటాడు. వాళ్ళు బట్టలు ఇప్పి డ్యాన్స్లు వేస్తూ ఉంటే అట్లా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. అసలు రాజోల్ నియోజకవర్గ గారు పరువుని ఏం చేశారు అసలు మీరు దేవరప్రసాద్ గారు? ఇది సంక్రాంతి సంబరాల పేరుతో మీరు చేసేటువంటి దుర్మార్గం. పైగా బర్రెల దగ్గర లక్షల్లో వసూళ్ళు. గుండాటోడు 10 లక్షలు ఇస్తా ఉన్నాడంటే ఆడు 2 లక్షలు పట్టుకెళ్తాడు. ఈ డబ్బు అంతా ఎవరిది? సంక్రాంతి పేరు చెప్పి వసూలు చేసినటువంటి డబ్బులు, బర్రెలకు వసూలు చేసిన డబ్బులు అంతా కూడా ఎవరి డబ్బులు? అవన్నీ కూడా ప్రజల డబ్బులు. సంక్రాంతి పంటకు సంతోషంగా గడపలో వచ్చినటువంటి ప్రజల దగ్గర దందా చేశారు మీరు, దోచుకున్నారు మీరు. జోదాల పేరు చెప్పి, పేకాటల పేరు చెప్పి, గుండాటల పేరు చెప్పి, కోడిపందాల పేరు చెప్పి ప్రజల యొక్క ధనాన్ని దోచుకుని ఇవాళ మీరు సంతోషంగా ఉన్నారు. ఆ కుటుంబాలు చిదికిపోయి అప్పులైపోయి ఏడుస్తూ ఉన్నారు. మీరే మాట్లాడుతూ ఉంటారు, మళ్ళీ కుటుంబ వ్యవస్థల కోసం మాట్లాడతారు. స్టేజీలు ఎక్కితే కుటుంబ వ్యవస్థలు బాగోలేదు రాజోల్ నియోజకవర్గాలు చెప్తారు. మీరు పేకాట్లు ప్రోత్సహిస్తే కుటుంబ వ్యవస్థలు బాగుంటాయా? మీరు గుండాట్లు ప్రోత్సహిస్తే కుటుంబ వ్యవస్థలు బాగుంటాయా? మీరు రికార్డింగ్ డ్యాన్సులు ప్రోత్సహిస్తే కుటుంబ వ్యవస్థలు బాగుంటాయా? దేవరప్రసాద్ గారు, కనీసం కొంచెం కూడా మీకు ఇదనిపించలేదా ఎమ్మెల్యే గారు? ఇంత దుర్మార్గమైనటువంటి కల్చర్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఒక ఐఏఎస్గా పనిచేసినటువంటి మీరు పక్కన్నటువంటి ఎమ్మెల్యేలు చూసి బుద్ధి తెచ్చుకోండి సార్. కనీసం